మనలను ధైర్యపరిచే దేవునిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నీవు అలయకుము. దీని ధ్యానార్థమై మనము అపోస్తులుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము అని చదువుచున్నాము. ఈ వాక్యములు వినిచుండిన ప్రియమైన వారలారా, మనము మన క్రైస్తవ జీవితములలో మనము అనేక రీతులుగా ఒత్తిడికి గురవటమే కాక అనేక మార్లు మన హృదయములో సైతం అలసిపోదుము. కారణం మనకు ఏ నిరీక్షణ లేకపోవుటయు లేదా దేవుని యొక్క ఆశీర్వాదములు మన జీవితములలో మనము అనుకున్న రీతిలో జరగకపోవుటను నిమిత్తమై ఉన్నది. మనం అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనమును గమనించినట్లయితే, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అని చదువుచున్నాము. ఇక్కడ అపోస్తులుడైన పౌలు మనకు ఇంకా ముందుకు సాగుటకు సాధ్యపడక అలసి ఇక నేను చేయలేను, నా వల్ల కాదు అని బాధపడు సమయములో కూడా మనము అధైర్యపడకూడదనియు అలయక నిరీక్షణ కలిగి జీవించవలెనని సూచించుచున్నాడు. మనకు వచ్చు శ్రమలను బట్టి మన ఆంతర్య పురుషుడు దినదినము బలపడునే కాని కృషించడని జ్ఞాపకముంచుకొనుము. అయితే దానికి తగిన ప్రార్థనా జీవితము మనకు కావలెను. దేవుని యందు నిరీక్షణ నూతన పరచుకొనవలెను కూడా. పాత నిబంధన కాలములో రాజైన దావీదును గమనించినట్లయితే సిక్లగు పట్టణములో సమస్తమును కోల్పోయినప్పటికీ దావీదు తనంతట తానే దేవుని యందు బలపడినట్లుగా చూడగలము. మనము మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనమును గమనించినట్లయితే, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అని చదువుచున్నాము. ఇక్కడ అమాలేకీయులు సిక్లగు పట్టణము మీద పడి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్లిపోయి ఉండిరి. అప్పటి వరకు దావీదుతో ఉన్నవారు అతని పరిస్థితిని చూచి సహాయము చేయుటకు బదులుగా దావీదును రాళ్లు రువ్వి చంపవలెనని తలంచిరి. ఎంతటి ఘోరమైన పరిస్థితి అయ్యున్నది. ఆ సమయములో దావీదు హృదయము బహుశా బ్రద్దలైపోయి ఉండవచ్చును. తన వారే తనను చంపవలెనని తలంచినప్పుడు రాజైన దావీదు ఏ విధముగా దేవుని దగ్గర ఏడ్చి ఉండవచ్చును. కాని దావీదు దేవుని యందు తనకు గల నిరీక్షణను కోల్పోలేదు. తిరిగి ధైర్యము తెచ్చుకొని దేవుని యొద్ద విచారణ చేసి తన వారిని రక్షించుట కొరకై బయలుదేరెను. ప్రియమైన వారలారా, మన జీవితములో కూడా అనేక సార్లు మన స్థితి బాగున్నప్పుడు నెమ్మదిగా జీవించుచున్నప్పుడు అందరూ మనతోనే ఉందురు. ఎప్పుడైతే మన స్థితి కొంచెం అటూ ఇటుగా ఉన్నదని మన బంధువులు స్నేహితులు మన చుట్టూ ఉన్నవారు ఇంకా చెప్పవలనంటే తల్లి సహోదరులు సైతం మన జీవితము నుండి ప్రక్కకు తప్పుకొనెదరు. అందరూ అలా ఉందరని కాదు, కానీ అటువంటి పరిస్థితి ఎదురై ఎవరునూ మన ప్రక్కన లేని సమయములో మన హృదయము బ్రద్దలగుట మాత్రమే కాదు, ఇక ఎందుకు నాకీ జీవితము అని అనిపించును. కానీ అటువంటి సమయములోనే మనము ప్రభువులో ఉన్న నిరీక్షణను తట్టి లేపుకొని ఇంకనూ ప్రార్థన ద్వారా మన అంతరంగ పురుషుని నూతన పరుచుకొని దేవుడు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు జయమును దయచేయుదురని మనలను మనము ధైర్యపరుచుకొనవలెను. రాజైన దావీదు ఆ విధముగానే బలపడెను. కాబట్టి తనతో ఉన్న జనులను నడిపించుటకును తిరిగి పోగొట్టుకునే వాటికంటే అధికముగా సమకూర్చుకొనుటకును తండ్రి అయిన యెహోవా సహాయము చేసి ఉన్నారు. ఆ కాలములో దేవుని వాక్కును బట్టి బలపడిన దావీదు వలె మనమును దేవుని వాక్యము ద్వారా నేటి దినములలో బలపడవలెను. మొదటిగా మనము ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనమును గమనించినట్లయితే, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు అని చదువుచున్నాము. ఆయన మనలను
ఎటువంటి పరిస్థితులలోనూ విడిచిపెట్టే దేవుడు కాదని మనము జ్ఞాపకం ఉంచుకొనవలెను. అయితే ఆయన పాదములను పట్టుకొని ఆయన సహాయమునకై వేచియుండుటకు నేర్చుకొనవలెను. రెండవదిగా మనము కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనమును గమనించినట్లయితే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని చదువుచున్నాము. నీ ఆపత్కాలములో నీకు సహాయము చేసి నిన్ను ఆదుకొనేదనని ఈ లోకానుసారమైన మనుష్యులు చెప్పు మాటలు వ్యర్థమని గ్రహించుము. మనకు మన ప్రభువు తప్ప మన జీవితములో ఎవరునూ ఆయన చిత్తము లేనిదే సహాయము చేయలేరని, కాబట్టి మన ప్రయాసములన్నీయును ప్రక్కన పెట్టి ఆయన వైపు మాత్రమే తేరి చూచుటకు నేర్చుకొనవలెను. మూడవదిగా మనము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 20వ వచనమును గమనించినట్లయితే సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే అని చదువుచున్నాము. నీవు నీ జీవితములో అలసిపోయి సొమ్మసిల్లి ఉన్నావా? అయితే నీకు ఆత్మీయముగా బలమును అనుగ్రహించువాడు ఆ ప్రభువే అని జ్ఞాపకం ఉంచుకొని ఆయన చెంతకు చేరుము. నాలుగవదిగా మనము దావీదు రాసిన 147వ కీర్తన 3వ వచనమును గమనించినట్లయితే గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు అని చదువుచున్నాము. నీ హృదయములోని ఆలోచనలను సైతం ఆయనకు తెలియను. కాబట్టి గాయపరచబడిన నీ గుండెను నిశ్చయముగా ప్రభువు బాగు చేయుటకు శక్తిమంతుడై ఉన్నారు. చివరిగా ప్రియమైన వారలారా, మనము లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వచనమును గమనించినట్లయితే మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను అని చదువుచున్నాము. నేడు నీవు సమస్తమును నీ జీవితములో కోల్పోయిన స్థితిలో కనబడుచున్నావా? అయితే విరిగి నలిగిన నీ స్థితికి విడుదల అతి సమీపముగా ఉన్నదని ప్రభువు సెలవిచ్చుచున్నారు. నీవు చేయవలసినదల్లా అలయక సొమ్మసిల్లక ప్రార్థనలో మరియు ప్రార్థన ద్వారానే నీ అంతరంగ పురుషుని బలపరుచుకొనుచు ఎడతెగక ఆయన పరిశుద్ధ గ్రంథమును చదువుచు ఆ వాగ్దానముల ద్వారా బలమునొందుము. అదే మన జీవితములకు ఆదరణ మరియు ఆధారమని జ్ఞాపకముంచుకొనుము. మనలను అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాడు మన ప్రభువు. ఆశ్రయమే లేని ఆదరణే లేని స్థితిలో ఉన్న మనలను ధైర్యపరిచి నడిపించు దేవుడై ఉన్నారు. అటువంటి నిరీక్షణ కలిగి జీవించుటకు ప్రభువే సహాయం చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. స్వాస్థ్యము నీవేన యేసు ప్రభువా. దేవా ఆకాశమందు
తప్ప దేవా ఆకాశమందు భూమి యందు నాకెవ్వరున్నారు నీవు తప్ప నీవు నాకుండగా లోకములో నీది ఏదియు నాకు వద్దు దేవా నీవు నాకుండగా లోకములో నీది ఏదియు నాకు వద్దు దేవా దేవా ఆకాశమందు భూమి యందు నాకెవ్వరున్నారు నీవు తప్ప జీవము గల తండ్రి నిన్ను దర్శింపను హృదయమర్శించుచుండెను జీవము గల తండ్రి నిన్ను దర్శింపను హృదయమర్శించుచుండెను నివాస మందిరంకు తేజ మహిమకు నన్ను చేర్చుము తండ్రి కృపతో నివాస మందిరంకు తేజ మహిమకు నన్ను చేర్చుము తండ్రి దేవా ఆకాశమందు భూమి యందు నాకెవ్వరున్నారు నీవు తప్ప దేవా ఆకాశమందు భూమి యందు నాకెవ్వరున్నారు నీవు తప్ప నీవు నాకుండగా లోకములో నీది ఏదియు నాకు వద్దు దేవా నీవు నాకుండగా లోకములో నీది ఏదియు నాకు వద్దు దేవా దేవా ఆకాశమందు భూమి యందు నాకెవ్వరున్నారు నీవు తప్ప దుఃఖించను నీటి వాగులను దేవానికైన ప్రాణము దుఃఖించను నీటి వాగులను దేవానికైన ప్రాణము ఆశించుచున్నది తృష్ణగొనుచు దేవుని సన్నిధించెరా త్వరగా ఆశించుచున్నది తృష్ణగొనుచు దేవుని సన్నిధించెరా దేవా ఆకాశమందు భూమి యందు నాకెవ్వరున్నారు నీవు తప్ప దేవా ఆకాశమందు భూమి యందు నాకెవ్వరున్నారు నీవు తప్ప నీవు నాకుండగా లోకములో నీది ఏదియు నాకు వద్దు దేవా నీవు నాకుండగా లోకములో నీది ఏదియు నాకు వద్దు దేవా దేవా ఆకాశమందు భూమి
నాకెవరున్నారు నీవు తప్ప. దేవా ఆకాశమందు భూమియందు నాకెవరున్నారు నీవు తప్ప. నీవు నాకుండగా లోకములో నీది ఏదియు నాకు వద్దు దేవా. నీవు నాకుండగా లోకములో నీది ఏదియు నాకు వద్దు దేవా. దేవా ఆకాశమందు భూమియందు నాకెవరున్నారు నీవు